Good morning, one and all. This is R. Lakshmi Samla, Department of Statistics at CRR College for Women, Eluru. Today, we are going to discuss about t-test for single mean in Unit 4, small sample tests. Okay, already manam previous classes lo exact sampling distributions lo chi-square test for goodness of fit and alage chi-square test for independence of attributes, theorem, aids correction ivanni నేర్చుకున్నాము. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి స్మాల్ శాంపుల్ టెస్ట్లోనే మనం అప్లై చేసే డిఫరెంట్ టెస్ట్లు ఏంటంటే టీ టెస్ట్. సో అగైన్ ఇందులో మనకి 3 కేసెస్ నేర్చుకుంటాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఇంట్రడక్షన్ కనుక మనం చూసినట్లయితే స్మాల్ శాంపుల్ టెస్ట్లు అంటున్నాము. ఓకే, ఆల్రెడీ మనం లార్జ్ శాంపుల్స్ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తాము, స్మాల్ శాంపుల్స్ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తాము అనేది ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 అయితే కనుక వాటిని లార్జ్ శాంపుల్స్ అని, n లెస్ దాన్ 30 అయితే కనుక వాటిని స్మాల్ శాంపుల్స్ అని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే మనం తీసుకునే నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ మీద డిపెండ్ అయ్యి మనం అక్కడ యూజ్ చేసే టెస్ట్లు లార్జ్ శాంపుల్ టెస్ట్లు అప్లై చేయాలా అండ్ అలాగే స్మాల్ శాంపుల్ టెస్ట్లు అప్లై చేయాలా అనేది ఆ యొక్క శాంపుల్ సైజ్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంట్రడక్షన్, టీ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఇంట్రడక్షన్ చూసినట్లయితే స్టూడెంట్స్ టీ డిస్ట్రిబ్యూషన్. The entire large sample theory was based on the application of normal test. However, if the sample size n is small, the distribution of the various statistics, like example z equal to x bar minus mu by sigma by root n, or z equal to x minus np by square root over npq, etc., are far from the normal t, and as such normal tests cannot be applied if n is small. In such cases, exact sample tests pioneered W.S. Gossett 1908, who wrote under the pen name of student and later on developed and extended by Professor R.A. Fisher in 1926 are used. ఓకే, ఆల్రెడీ మనం ఈ యొక్క టీ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ అంతా కూడా ప్రీవియస్ సెమిస్టర్లో మనం నేర్చుకున్నాము. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ యొక్క టీ డిస్ట్రిబ్యూషన్నే మనం స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి కన్సిడర్ చేస్తాం. ఓకే, అయితే ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాసెస్లో అంటే దట్ మీన్స్ లార్జ్ శాంపుల్ థియరీలో మనం నేర్చుకున్న టెస్ట్లన్నీ కూడా మనం తీసుకునే శాంపుల్ సైజు స్మాల్ అయినప్పుడు, అంటే దట్ మీన్స్ n లెస్ దాన్ 30 అయితే కనుక ఆ యొక్క శాంపుల్ సైజ్ అనేది n లెస్ దాన్ 30 అయితే కనుక స్మాల్ శాంపుల్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క శాంపుల్ సైజ్ అనేది స్మాల్ అయినప్పుడు అక్కడ మనం యూజ్ చేసిన టెస్ట్ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అక్కడ రాసుకున్నాం కదా స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ని మనం బేస్ చేసుకుని z ఈక్వల్ టు x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ n అనే ఒక టెస్ట్ స్టాటిస్టిక్ యూజ్ చేసాము. ఆర్ ప్రపోర్షన్ టెస్ట్ తీసుకుంటే కనుక x మైనస్ ఎన్పి బై స్క్వేర్ రూట్ ఓవర్ ఎన్పిక్యూ అనే ఇలాగా డిఫరెంట్ టెస్ట్ స్టాటిస్టిక్ని మనం అప్లై చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ స్మాల్ శాంపుల్స్ అయితే కనుక ఈ యొక్క టెస్ట్ స్టాటిస్టిక్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడ స్మాల్ శాంపుల్ టెస్ట్ని మనం అప్లై చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని మనకి ఇంట్రడ్యూస్ చేసిన స్టాటిస్టిషియన్స్ ఎవరనేది ఇచ్చారు. W.S. Gossett 1908లో ఆయన యొక్క పెన్ నేమ్ ద్వారా ఈ యొక్క స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ని ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీన్ని ఫర్దర్గా మనకి డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు అంటే కనుక ప్రొఫెసర్ R.A. ఫిషర్, స్టాటిస్టిషియన్, ఇన్ ద ఇయర్ 1926లో దీన్ని మనకి ఫర్దర్గా డెవలప్ చేసి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ టీ టెస్ట్ ఆర్ టీ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాము. Let xi, I equal to 1 to so on n,
be a random sample of size n drawn from a normal population with mean mu and variance sigma square, then student t distribution defined by the statistic t is equal to x bar minus mu by capital S by root n. ఓకే, ఇక్కడ మనం టీ టెస్ట్ కి ఇంట్రడక్షన్ ప్రొసీజర్ ఏం చెప్పుకుంటున్నామంటే, ఇక్కడ కొన్ని నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ని మనం తీసుకున్నాము. దట్ ఈస్ xi i is equal to 1 to so on n. ఈ యొక్క శాంపిల్స్ అన్నిటినీ కూడా ఎక్కడి నుంచి డ్రా చేస్తున్నాం మనం? నార్మల్ పాపులేషన్ విత్ మీన్ మ్యూ అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ అనుకుంటున్నాము. అయితే దెన్ స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ఇక్కడ టెస్ట్ స్టాటిస్టిక్ ఏం కన్సిడర్ చేస్తున్నామంటే, దీనికి కూడా మనకి బేస్ డిస్ట్రిబ్యూషన్ నార్మల్ డిస్ట్రిబ్యూషనే. ఓకే, అయితే ఇక్కడ టీ టెస్ట్కి వచ్చేసరికి టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై స్మాల్ శాంపుల్ టెస్ట్లు కాబట్టి ఇక్కడ అప్లై చేసేది ఎస్ బై రూట్ ఎన్. ఓకే, దీన్ని అంతటినీ మనం టీ టెస్ట్ స్టాటిస్టిక్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. వేర్ ఎక్స్ బార్ అనేది శాంపుల్ మీన్ ని రిప్రజెంట్ చేస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ xi. అండ్ అలాగే ఈ యొక్క ఎస్ స్క్వేర్ అనేది పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది, దట్ ఈస్ 1/n minus 1 into summation over i is equal to 1 to n xi minus x bar whole square. Okay, is an unbiased estimate of the population mean. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మ్యూ అనేది పాపులేషన్ మీన్ ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ ఇక్కడ n అనేది నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది ఇక్కడ మనం యూజ్ చేసే టీ డిస్ట్రిబ్యూషన్ యొక్క టెస్ట్ స్టాటిస్టిక్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ని మనం మెజర్ చేయాలి. అంటే ప్రతి టీ డిస్ట్రిబ్యూషన్ ని కూడా ఈ యొక్క టెస్ట్ స్టాటిస్టిక్ ని మనం బేస్ చేసుకుని క్యాలిక్యులేటెడ్ వాల్యూని తీసుకుంటున్నాము. ఆ వచ్చిన క్యాలిక్యులేటెడ్ వాల్యూని ఫైనల్ గా మనం టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేసేటప్పుడు ఆ యొక్క టేబులేటెడ్ వాల్యూని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ టీ టెస్ట్ కి వచ్చేసరికి ఇక్కడ టీ టెస్ట్ యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ని n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కింద రిప్రజెంట్ చేస్తున్నాము. అంటే n అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ ఇక్కడ ఈ యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ని మనం న్యూ తోటి రిప్రజెంట్ చేస్తాము. ఓకే, టీ డిస్ట్రిబ్యూషన్ యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ న్యూ, దట్ ఈస్ ఈక్వల్ టు n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. నెక్స్ట్ వన్ ఈస్ అప్లికేషన్స్ ఆఫ్ టీ డిస్ట్రిబ్యూషన్. ఓకే, అంటే ఇక్కడ మనం టీ డిస్ట్రిబ్యూషన్ మనం బేస్ చేసుకొని డిఫరెంట్ స్టాటిస్టికల్ టెస్ట్లు ఏం అప్లై చేస్తామనే దానికి ఇక్కడ ఒక్కొక్క టెస్ట్ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చి టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, సెకండ్ వన్ ఈస్ టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ శాంపుల్ మీన్స్, థర్డ్ వన్ వచ్చి టు టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అన్ అబ్జర్వ్డ్ శాంపుల్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అండ్ శాంపుల్ రిగ్రెషన్ కోఎఫిషియంట్, అండ్ ఫోర్త్ వన్ ఈస్ టు టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అబ్జర్వ్డ్ పార్షియల్ కొరిలేషన్ కోఎఫిషియంట్. ఓకే, దీస్ ఆర్ ద యూజ్డ్ స్టాటిస్టికల్ టెస్ట్స్ ఇన్ టీ డిస్ట్రిబ్యూషన్. సో ఇందులో ఫస్ట్ టెస్ట్ గురించి చూద్దాము, దట్ ఈస్ టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క టీ టెస్ట్ యొక్క టెస్ట్ స్టాటిస్టిక్ ప్రొసీజర్ ఏంటనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. సపోజ్ we want to test if a random samples xi I is equal to 1 to so on n of size n has been drawn from a normal population with a specified mean mu naught. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నామంటే ర్యాండమ్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ని మనం వాటి యొక్క శాంపుల్ సైజ్ n ఉండేటట్టు పాపులేషన్ నుంచి డ్రా చేస్తున్నాము. ఆ యొక్క పాపులేషన్ యొక్క మీన్ మ్యూ నాట్ అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ చేసే మనం హైపోథెటికల్ టెస్ట్ ఏంటి అంటే గనక, ఇఫ్ ద శాంపుల్ మీన్ డిఫర్స్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ ద హైపోథెటికల్ మ్యూ నాట్ ఆఫ్ ద పాపులేషన్ మీన్. అంటే మనం ఇక్కడ కన్సిడర్ చేసిన పాపులేషన్ మీన్ మ్యూ నాట్ కి అండ్ అలాగే శాంపుల్ మీన్ కి మధ్య డిఫరెన్స్ సిగ్నిఫికెంట్లీ డిఫరెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాము. సో దానికోసం ఇక్కడ మనం నల్ హైపోథిసిస్ H0 ని ఎలా కన్సిడర్ చేస్తున్నామంటే, there is no significant difference between the sample mean x bar and population mean mu naught. ఓకే, అంటే ఇక్కడ నల్ హైపోథిసిస్ కన్సిడరేషన్ ఏం చేస్తున్నామంటే
మనం తీసుకున్న శాంపుల్ మీన్ ఎక్స్ బార్కి అండ్ అలాగే పాపులేషన్ మీన్ మ్యూ నాట్కి మధ్య సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాము. సో అంటే దాని ప్రకారం నల్ హైపోసిస్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోసిస్ మనం రిప్రజెంట్ చేస్తాం కదా. సో ఆ కన్సిడరేషన్ ద్వారా మనం నల్ హైపోసిస్కి వచ్చేసరికి దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ పాపులేషన్ మీన్ అండ్ శాంపుల్ మీన్ అని రిప్రజెంట్ చేస్తాము. అండ్ అలాగే ఆల్టర్నేటివ్ హైపోసిస్కి వచ్చేసరికి దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ పాపులేషన్ మీన్ అండ్ శాంపుల్ మీన్ అని చెప్పి మనం రిప్రజెంటేషన్ని చూపించాలి. నెక్స్ట్ హైపోథసిస్ అజంప్షన్ కంప్లీట్ అయిన తర్వాత టెస్ట్ స్టాటిస్టిక్ ద్వారా మనం టీ క్యాలిక్యులేటెడ్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం యూజ్ చేసే టెస్ట్ స్టాటిస్టిక్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ నాట్ బై ఎస్ బై రూట్ n, వేర్ x bar equal to sample mean, that is 1 by n summation xi, s square is equal to population standard deviation, that is 1 by n minus 1 summation xi minus x bar whole square, which follows student t distribution with n minus 1 degrees of freedom. Okay, next further step ఏంటంటే ఈ యొక్క t calculated value ని tabulated value తోటి కంపేర్ చేయడం. Now we compare the calculated value of modulus over t with the tabulated value at certain level of significance. Next మనం ఫైనల్ గా కన్క్లూజన్ పార్ట్ ఎలా తీసుకుంటున్నామంటే modulus t calculated value less than t tabulated value, we accept the null hypothesis, otherwise we reject the null hypothesis at given level of significance. ఓకే, ఇది మనకి టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ యొక్క ప్రొసీజర్. అంటే ప్రీవియస్ మనం లార్జ్ శాంపుల్ టెస్ట్లు ఇవన్నీ ఎలా చేసామో ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా టీ టెస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపోసిస్ అజంప్షన్ తీసుకుంటాము. నెక్స్ట్ ఆ కన్సర్న్డ్ టెస్ట్ స్టాటిస్టిక్ ఏదైతే ఉందో దాన్ని మనం బేస్ చేసుకొని టీ క్యాలిక్యులేటెడ్ వాల్యూని తీసుకుంటాము. అండ్ అలాగే ఆ వచ్చిన టీ క్యాలిక్యులేటెడ్ వాల్యూని టేబులేటెడ్ వాల్యూ తోటి మనం కంపేర్ చేసి దట్ మీన్స్ యాక్సెప్ట్ ద నల్ హైపోసిసా ఆర్ రిజెక్ట్ ద నల్ హైపోసిసా అనేది ఇక్కడ మనం ఫైనల్గా కన్క్లూషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నోట్ పాయింట్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. అంటే దట్ మీన్ ఇక్కడ మనకి ఒకవేళ ఇన్ కేస్ కొన్ని సిచ్యువేషన్స్లో మనకి శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోతే మనం శాంపుల్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ మనం బేస్ చేసుకొని ఇక్కడ మనం టెస్ట్ స్టాటిస్టిక్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ మనకి ఎగ్జిస్ట్ అవ్వకపోతే అంటే ప్రాబ్లంలో ఒక్కొక్కసారి మెన్షన్ చేయకుండా శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఇస్తే కనుక సో దాని ద్వారా మనం టెస్ట్ స్టాటిస్టిక్ని యూజ్ చేసుకోవాలి. సో దానికోసం ఈ కన్సిడరేషను. సో క్యాపిటల్ S స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 by n minus 1 సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. అండ్ అలాగే స్మాల్ s స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 by n సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఈ యొక్క n మైనస్ 1 ఇటువైపుకి తీసుకెళ్తాము. ఇక్కడ అలాగే ఈ యొక్క n ఇటువైపుకి తీసుకెళ్తే ఇప్పుడు ఈ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ 2 టర్మ్స్ ఈక్వేట్ అవుతాయి. ఓకే, ఇటువైపు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ ఈక్వేట్ అయితే ఇక్కడ LHS కూడా ఈక్వేట్ చేసుకోవచ్చు కదా. అంటే n మైనస్ 1 s స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు n s స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ క్యాపిటల్ S స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు n స్మాల్ s స్క్వేర్ బై n మైనస్ 1. నెక్స్ట్ క్యాపిటల్ S ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఓవర్ ns స్క్వేర్ బై n మైనస్ 1. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా ఉంది కదా x బార్ మైనస్ మ్యూ నాట్ బై s బై రూట్ n. అంటే ఈ యొక్క క్యాపిటల్ S ప్లేస్లో ఈ యొక్క వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసి మనం టెస్ట్ స్టాటిస్టిక్ ద్వారా క్యాలిక్యులేటెడ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాంటి కేసెస్లో ఇక్కడ మనం యూజ్ చేసే టెస్ట్ స్టాటిస్టిక్ t ఈజ్ ఈక్వల్ టు x బార్ మైనస్ మ్యూ నాట్ బై స్క్వేర్ రూట్ ఓవర్ స్మాల్ s స్క్వేర్ బై n మైనస్ 1. సో ఇప్పుడు ఈ యొక్క టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తే కనుక వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. A machinist is making engine parts with axle diameter of 0.700 inches. A random sample of 10 parts shows
a mean diameter of 0.742 inches with a standard deviation of 0.040 inches. Compute the statistic you would use it to test whether the work is meeting the specifications. Okay, ఇక్కడ ఒక మెషినిస్టు ఇంజన్ పార్ట్స్ ని తయారు చేస్తున్నాడు. వాటి యొక్క యాక్సెల్ డయామీటర్, ఓకే, అంటే ఇది ఒక మెజర్మెంట్ అనుకుందాము. ఆ యొక్క యాక్సెల్ డయామీటర్ అనేది ఎన్ని ఇంచెస్ ఉండాలంటున్నారు? 0.700 ఇంచెస్ ఉండేటట్టు ఒక మెషినిస్ట్ ఇక్కడ ఇంజన్ పార్ట్స్ ని తయారు చేస్తున్నారు. అయితే ఇలా తయారైన వాటిలోంచి ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ ఎన్ని పార్ట్స్ ని తీసుకుంటున్నాము? ఒక 10 పార్ట్స్ ని ర్యాండమ్ శాంపుల్ కింద తీసుకొని వాటిని అబ్జర్వ్ చేస్తే గనక వాటి యొక్క మీన్ డయామీటర్ 0.742 ఇంచెస్ ఉన్నాయి. అండ్ అలాగే వాటి యొక్క స్టాండర్డ్ డీవియేషన్ విత్ ఏ స్టాండర్డ్ డీవియేషన్ అన్నారు కదా, వాటి యొక్క శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 0.040 ఇంచెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే మనల్ని ఇక్కడ స్టాటిస్టిక్ ని కంప్యూట్ చేయడం ద్వారా, అంటే టీ యొక్క టెస్ట్ స్టాటిస్టిక్ ని మనల్ని కంప్యూట్ చేయడం ద్వారా ఇక్కడ ఏం టెస్ట్ చేయమంటున్నారు? టెస్ట్ వెదర్ ద వర్క్ ఈజ్ మీటింగ్ ద స్పెసిఫికేషన్స్. అంటే ఇక్కడ స్పెసిఫికేషన్స్ అంటే ఏంటి? వాళ్ళు కన్సిడర్ చేసిన మెజర్స్ ఉన్నాయి కదా, ఆ మెజర్స్ ని మీట్ అయ్యేలాగా ఇక్కడ వర్క్ అనేది జరుగుతుందా లేదా అనేది టెస్ట్ చేయమన్నారు. ఓకే, సో దానికోసం సొల్యూషన్ ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన నొటేషన్స్ రాసుకుందాం. గివెన్ దట్ n, దట్ మీన్స్ ర్యాండమ్ శాంపుల్ సైజ్, ఎన్ని పార్ట్స్ తీసుకుంటున్నాము? 10 పార్ట్స్. సో n is equal to 10. నెక్స్ట్ ఎక్స్ బార్ అంటే శాంపుల్ మీన్ ని రిప్రజెంట్ చేయాలి కదా, అంటే దట్ మీన్స్ 0.742 ఇంచెస్. నెక్స్ట్ ఇక్కడ మనకి శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారు. ఓకే, అంటే స్మాల్ s is equal to 0.040 ఇంచెస్. అండ్ అలాగే పాపులేషన్ మీన్, ఓకే, దట్ మీన్ మ్యూ is equal to 0.700 ఇంచెస్. ఓకే, ఇవి మనకి ప్రాబ్లంలో ఇచ్చిన వేరియస్ నొటేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎజ్యూమ్ చేసుకునేది నల్ హైపోసిస్ అండ్ లేటర్ ఆల్టర్నేటివ్ హైపోసిస్. నల్ హైపోసిస్ H0, దీని ప్రకారం ఇక్కడ ఏం రాసుకుంటాము? ద వర్క్ ఈజ్ మీటింగ్ ద స్పెసిఫికేషన్స్. అంటే ఇక్కడ మనం ఏ స్పెసిఫికేషన్స్ అయితే తీసుకుంటున్నామో వాటికి తగ్గట్టుగానే వర్క్ జరుగుతుంది అని చెప్తున్నాము. అంటే నల్ హైపోసిస్ లో మనం డిఫరెన్స్ చూపించకూడదు కదా, అందుకని ద వర్క్ ఈజ్ మీటింగ్ ద స్పెసిఫికేషన్స్ దట్ ఈస్ మ్యూ నాట్ ఈక్వల్ టు 0.700 ఇంచెస్ అని ఇక్కడ మెజర్ చేసుకున్నాం. నెక్స్ట్ అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోసిస్ H1కి వచ్చేసరికి ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తున్నామంటే ద వర్క్ ఈజ్ నాట్ మీటింగ్ ద స్పెసిఫికేషన్స్ అంటున్నాము. అంటే దట్ ఈజ్ మ్యూ నాట్ ఈక్వల్ టు 0.700 ఇంచెస్ అని చెప్పి తీసుకున్నాము. నెక్స్ట్ అండర్ ద నల్ హైపోసిస్ H0 ద టెస్ట్ స్టాటిస్టిక్ ఈజ్ modulus over t is equal to x bar minus mu naught by square root over small s square by n minus 1. అంటే ఇంతకు ముందు మనం నోట్లో ఏ ఫార్ములా చెప్పుకున్నామో దీన్నే మనం కన్సిడర్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మనకి పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఇవ్వలేదు, దాని ప్లేస్లో ఓన్లీ శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ మాత్రమే ఉంది. కాబట్టి ఈ యొక్క ఫార్ములాని బేస్ చేసుకొని టీ క్యాలిక్యులేటెడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్నిటిని ఈ యొక్క టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటే నాకు వచ్చిన క్యాలిక్యులేటెడ్ వాల్యూ 3.1479. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టీ టేబులేటెడ్ వాల్యూ తోటి క్యాలిక్యులేటెడ్ వాల్యూని కంపేర్ చేయాలి కదమ్మా. సో టీ టేబులేటెడ్ వాల్యూ అట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఎంత ఇచ్చారు మనకి? n-1 అంటే 10-1 అంటే 9 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర టీ టేబులేటెడ్ వాల్యూ 2.26. ఇక్కడ ఈ యొక్క టీ టేబులేటెడ్ వాల్యూస్ అనేవి కూడా మనకి లాగరిథమ్ బుక్స్ లో టీ టేబులేటెడ్ వాల్యూస్ ఉంటాయి, అక్కడ ఆ యొక్క టేబులేటెడ్ వాల్యూస్ నుంచే మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, సో దాని ప్రకారం టీ టేబులేటెడ్ వాల్యూ 2.26 వచ్చింది. ఈ యొక్క వాల్యూని ఇప్పుడు క్యాలిక్యులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేస్తే కనుక టీ క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ దాన్
T tabulated value. So greater than condition వచ్చింది కాబట్టి so we reject the null hypothesis. ఓకే, ఇక్కడ మనం నల్ హైపోథిసిస్ ని రిజెక్ట్ చేస్తున్నామంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు. ఓకే, ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ని యాక్సెప్ట్ చేస్తున్నామంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ లో ఏం కన్క్లూజన్ తీసుకున్నామో అంటే అజంప్షన్ ఏదైతే తీసుకున్నామో దాన్ని ఇక్కడ కన్క్లూజన్ కింద రాసుకోవాలి. అంటే therefore we conclude that the work is not meeting the specification. నెక్స్ట్ అలాగే సెకండ్ ప్రాబ్లం చూద్దాం. The mean weekly sales of soap bars in departmental stores was 146.3 bars per store. After an advertising camp, the mean weekly sales in 22 stores a week increased to 153.7 bars and the standard deviation 17.2. Was the advertising camp successful at 1% level of significance? ఓకే, ఇక్కడ డేటా ఏమి ఇచ్చారంటే సో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్స్లో దట్ మీన్స్ వీక్లీ మీన్ సేల్స్ ఆఫ్ సోప్ బార్స్ ఇచ్చారు. ఓకే, పర్ వీక్ వచ్చేసరికి యావరేజ్గా 146.3 బార్స్ మనకి సేల్ అవుతున్నాయి. అండ్ ఈ సోప్ బార్స్ మీద ఒక అడ్వర్టైజింగ్ క్యాంప్ అనేది రన్ చేయడం జరిగింది. ఓకే, ఆ అడ్వర్టైజింగ్ క్యాంప్ జరిగిన తర్వాత ఒక 22 స్టోర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆ యొక్క మీన్ వీక్లీ సేల్స్ ఎక్కడికి ఇంక్రీజ్ అయినాయి? 153.7 బార్స్కి ఇంక్రీజ్ అయినాయి. అండ్ అలాగే విత్ స్టాండర్డ్ డీవియేషన్ 17.2. అయితే ఇక్కడ ఈ అడ్వర్టైజింగ్ క్యాంప్ అనేది సక్సెస్ అయ్యిందా లేదా అనేది ఇక్కడ మనల్ని టెస్ట్ చేయమంటున్నారు at 1% level of significance. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని నొటేషన్స్ తీసుకుందాము. గివెన్ దట్ మ్యూ నాట్, ఓకే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జరిగిన వీక్లీ సేల్స్ 146.3 బార్స్. నెక్స్ట్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఎన్ని తీసుకున్నారు? n is equal to 22. అక్కడ మీన్ వీక్లీ సేల్స్ ఎంత జరిగినాయి? 153.7 బార్స్. స్టాండర్డ్ డీవియేషన్ s is equal to 17.2. నల్ హైపోథిసిస్ H0కి వచ్చేసరికి మనం డిఫరెన్స్ చూపించకూడదు అంటున్నాము. అంటే ఇక్కడ అడ్వర్టైజింగ్ క్యాంప్ జరగడానికి ముందు ఉన్న సేల్స్ అడ్వర్టైజింగ్ క్యాంప్ జరిగిన తర్వాత జరిగిన నెంబర్ ఆఫ్ సేల్స్ మధ్య డిఫరెన్స్ ఉండకూడదు. అంటే ఈక్వల్ ఉన్నాయి అంటే అడ్వర్టైజింగ్ క్యాంప్ సక్సెస్ అవ్వలేదనే కదా మీనింగు. సో అందుకని ద అడ్వర్టైజింగ్ క్యాంప్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ అని చెప్పి తీసుకున్నాము. నల్ హైపోథిసిస్లో ఈక్వాలిటీ కండిషన్ మనం మెయింటైన్ చేయాలి అంటే డిఫరెన్స్ అనేది చూపించకూడదు. అంటే అడ్వర్టైజింగ్ క్యాంప్కి ముందు వీక్లీ సేల్స్ ఎలా ఉన్నాయో ఆఫ్టర్ అడ్వర్టైజింగ్ క్యాంప్ తర్వాత కూడా వీక్లీ సేల్స్ అలాగే ఉన్నాయి అనుకుందాము. అంటే ఆ యొక్క క్యాంప్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు కాదు. సో అందుకని ఇక్కడ నల్ హైపోథిసిస్ H0 ప్రకారం ద అడ్వర్టైజింగ్ క్యాంప్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ అని చెప్పి తీసుకున్నాం. నెక్స్ట్ అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్కి వచ్చేసరికి ఇక్కడ మనం సిగ్నిఫికెంట్లీ డిఫరెన్స్ అనేది చూపిస్తాము. అంటే అడ్వర్టైజింగ్ క్యాంపు సక్సెస్ అయ్యిందని చూపించాలి. అంటే ఇక్కడ సేల్స్ ఇంక్రీజ్ అయినాయి అంటున్నారు కాబట్టి ద అడ్వర్టైజింగ్ క్యాంప్ వాజ్ సక్సెస్ఫుల్ అనేది ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అండర్ H0 ద టెస్ట్ స్టాటిస్టిక్ ఈజ్ modulus over t is equal to x bar minus mu naught by square root over small s square by n minus 1. ఓకే, అంటే ఇక్కడ శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషనే ఉంది కాబట్టి ఈ యొక్క ఫార్ములాని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న నొటేషన్ యొక్క వాల్యూస్ అన్నిటిని ఈ యొక్క టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం ద్వారా నాకు వచ్చిన క్యాలిక్యులేటెడ్ వాల్యూ 1.972. నెక్స్ట్ దీన్ని మనం టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేయాలి. సో టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేయడానికి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే 22-1 అంటే 21 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అట్ 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర మనకి ఉన్న టీ టేబులేటెడ్ వాల్యూ 1.72. ఓకే, అంటే ఈ యొక్క క్యాలిక్యులేటెడ్ వాల్యూని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేస్తున్నప్పుడు టీ క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ దాన్ టీ టేబులేటెడ్ వాల్యూ.
దట్ మీన్స్ we రిజెక్ట్ ద నల్ హైపోథసిస్. సో ఇక్కడ నల్ హైపోథసిస్ ని రిజెక్ట్ చేస్తున్నామంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ అవుతుంది. అంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ లో తీసుకున్న అజంప్షన్ ని మనం కన్క్లూజన్ కింద రాయాలి. Therefore we conclude that the advertising camp was successful. Next, third problem. The heights of 10 males of a given locality found to be 70, 67, 62, 68, 61, 68, 70, 64, 64, 66 inches. Is it reasonable to believe that the average height is greater than 64 inches? Test at 1% level of significance, assuming that from 9 degrees of freedom is 1.83. ఓకే, 10 మేల్స్ యొక్క అంటే ఒక లొకాలిటీ తీసుకుంటే కనుక ఆ లొకాలిటీలో 10 మేల్స్ యొక్క హైట్స్ని ఇచ్చేశారు. అంటే వాళ్ళ యొక్క యావరేజ్ హైట్ ఇవ్వలేదు, ఇండివిజువల్గా 10 మేల్స్ యొక్క హైట్ని విత్ ఇన్ ఇంచెస్లో ఇచ్చారు. అయితే ఇక్కడ మనల్ని ఏం టెస్ట్ చేయమంటున్నారంటే ఈ యొక్క వీళ్ళందరి యొక్క యావరేజ్ హైట్ గ్రేటర్ దాన్ 64 ఇంచెస్, 64 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఓకే, ఈ యొక్క టెస్ట్ని 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర టెస్ట్ చేయమంటున్నారు. అండ్ అలాగే 9 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే దట్ మీన్స్ ఇక్కడ మనకి టీ టేబులేటెడ్ వాల్యూ అనేది ఇచ్చేసారనమాట. ఇండైరెక్ట్గా 1.83 అనేది 9 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ దగ్గర టేబులేటెడ్ వాల్యూ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన నొటేషన్స్ని బేస్ చేసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 10, నెంబర్ ఆఫ్ మేల్స్ 10 ఇచ్చారు. నెక్స్ట్ μ0 ఈజ్ ఈక్వల్ టు 64 ఇంచెస్, ఇక్కడ దీనికేగా టెస్ట్ చేయమంటున్నారు, μ0 ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ యొక్క వాల్యూని మనం బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే s² క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అంటే మనకి టెస్ట్ స్టాటిస్టిక్ x బార్ మైనస్ μ0/s/√n ఉంది కదా, ఈ యొక్క ఫార్ములాని బేస్ చేసుకుంటే ఇందులో మనకి క్యాపిటల్ S వాల్యూ కావాలి. సో మనకి s² ఈజ్ ఈక్వల్ టు 1/n-1 సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. అంటే ఈ యొక్క వాల్యూ కావాలంటే వీటిని అన్నిటినీ టేబులర్ ఫామ్లో కన్సిడర్ చేయడం ద్వారా మనం ఆ వాల్యూని తీసుకురావచ్చు. xi, నెక్స్ట్ xi మైనస్ x బార్, నెక్స్ట్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. xi అంటే మనకి 10 మేల్స్ యొక్క హైట్ ఇచ్చారు కదమ్మా, వాటిని ఇలాగా నోట్ చేసాము. నెక్స్ట్ x బార్ అంటున్నాము, వీటన్నిటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 66 వస్తుంది. 1/n సమ్మేషన్ xi తీసుకుంటే 66 వస్తుంది. సో ఈ యొక్క వాల్యూని ప్రతి వాల్యూలోంచి సబ్ట్రాక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ఈ యొక్క సెకండ్ కాలంని స్క్వేర్ చేసుకుంటే వచ్చిన వాల్యూస్ అన్నిటిని ఈ యొక్క కాలం టోటల్ చేస్తే 90 వచ్చింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని s² ఈజ్ ఈక్వల్ టు 1/n-1 సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అంటే 90. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందమ్మా, s వాల్యూ 3.162. ఓకే, ఇప్పుడు అజంప్షన్ తీసుకుందాం. నల్ హైపోథసిస్కి వచ్చేసరికి ద యావరేజ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 64 ఇంచెస్ అంటున్నాము. అంటే ఇక్కడ మనకి ఏ టెస్ట్ చేయమంటున్నారో దానికి ఈక్వల్ అని చెప్పి తీసుకుందాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్కి వచ్చేసరికి డిఫరెన్స్ చూపించాలి కదా. సో ఆ డిఫరెన్స్కి వచ్చేసరికి ద యావరేజ్ హైట్ ఈజ్ గ్రేటర్ దాన్ 64 ఇంచెస్ అని చెప్పి తీసుకుందాం. నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్ ప్రకారం x బార్ మైనస్ μ0/s/√n. ఓకే, ఇక్కడ మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములాలో క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈక్వల్ టు 2. ఆల్రెడీ మనకి టేబులేటెడ్ వాల్యూ అనేది ప్రాబ్లంలో ఇచ్చారు కదా, 9 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్కి 1.83. సో ఈ యొక్క టేబులేటెడ్ వాల్యూ తోటి క్యాలిక్యులేటెడ్ వాల్యూని కంపేర్ చేసినట్లయితే కనుక గ్రేటర్ దాన్ టేబులేటెడ్ వాల్యూ ఉంది కాబట్టి వి రిజెక్ట్ ద నల్ హైపోథసిస్. సో ఇక్కడ నల్ హైపోథసిస్ మనం రిజెక్ట్ చేస్తున్నాము అంటే కనుక ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు. అంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో తీసుకున్న అజంప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇప్పుడు మనం కన్క్లూజన్ కింద కన్సిడర్ చేయాలి. అంటే therefore we conclude that the average height is greater than 64 inches. Okay, thank you.